తొలగించబోతున్నాడు, పునాదులు తొలగించబోతున్నాడు. ఎందుకు మారదు, ఎందుకు జరగదు? నా దేవుడు బయలుదేరబోతున్నాడు, నా దేవుడు బయలుదేరబోతున్నాడు, నా దేవుడు బయలుదేరబోతున్నాడు, ఆయన బయలుదేరబోతున్నాడు. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. నీకు తోడుగా ఉంచబోతున్నాడు, నీకు పూర్తిగా వెళ్ళబోతున్నాడు, మార్గం సరాలం చేయబోతున్నాడు, ఇద్దరు తలుపులు వదలబోతున్నాడు, 80,000 వెలిగించబోతున్నాడు. ఈ లోకంలో ఎవరైనా మాకు ఏదైనా సహాయం చేయాలంటే ఒకప్పుడు మేము వారికి ఉపయోగపడ్డామా, వారు అడిగినప్పుడు వారికి సహాయం చేశామా అని రెండు ఆలోచిస్తారు. కానీ నువ్వు అలాంటి దేవుడు కాదు, నువ్వు అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాదయ్యా. నాకు సహాయం కావాలని ఒక్క మాట మా నోట్లోంచి రాగానే వెంటనే సహాయం చేసే దేవుడు ఆయన. ప్రియకుమారుడా, కుమార్తె, ఎందుకు నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు? ఎందుకు నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద ఆధారపడుతున్నావు? ఆయన నీకు సహాయం చేస్తానంటాడు కదా. మనకు సహాయం చేసే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు ఆయనే. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు, నీకు తోడుగా రాబోతున్నాడు. ప్రభు చెబుతున్నాడు, ఇక్కడి నుంచి ఈ రోజు వెళ్ళేది మీరు ఒంటరిగా వచ్చారు, వెళ్ళేటప్పుడు నీతో దేవుడు తోడుగా రాబోతున్నాడు. ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు, ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు, నీతో పాటు రాబోతున్నాడు. దానికి సూచన ఇదే అంటున్నాడు. ఏంటి ఆ సూచన? నీ హృదయం అంతా తేలికైపోయింది, 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 తేలికైపోయింది. ఒకలాంటి ధైర్యాన్ని దేవుడికి ఇచ్చేశాడు. నా దేవుడు చూసుకుంటాడని ఆ ధైర్యం పెట్టింది ఎవరు అనుకుంటున్నాం? ఆయనే పెట్టాడు. ఎందుకంటే ఆల్రెడీ నీతో రావడానికి ఆయన రెడీ అయిపోయాడు. జక్కయ్య అన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉందన్నాడు. ఆయన ఇంట్లో అడిగట్టాడు. చీకటిలో ఉన్న జక్కయ్య జీవితం వెలుగుమయమైపోయింది. ఈ రోజు కనుక నువ్వు కూడా జక్కయ్యలా మార్చగలిగితే, ఈ హృదయం అనే తలుపు తెరిచి యేసయ్యకు నువ్వు ద్వారము తెరవగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరగబోతుంది, కార్యం జరగబోతుంది. ఆయన జరిపించబోతున్నాడు, ఆయన జరిపించబోతున్నాడు. గతించిన 6 నెలలు జరగలేని కార్యం ఈ 7వ నెలలో ఆయన జరిగించబోతున్నాడు, ఆయన జరిగించబోతున్నాడు, ఆయన జరిగించబోతున్నాడు. ఆయన ద్వారం తెరవబోతున్నాడు, తెరవబోతున్నాడు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు యేసు నామములో ప్రార్థించి వేడుకుని పొందుకుని నా తండ్రి. నేను శబ్ద స్తోత్రం చెల్లినప్పుడులారా